మొన్న ముగిసిన 3 వన్డేల సిరీస్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో ముగిసిన 3 మ్యాచ్‌లను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే సౌత్ ఆఫ్రికా గెలవాలంటే డీకాక్ ఆడాలి. అతను ఆడితేనే సౌత్ ఆఫ్రికా గెలవగలదు. అతను ఆడితేనే కనీసం టీమిండియాకు పోటీ ఇవ్వగలదు. ఫస్ట్ టీ20లో తన ఫస్ట్ ఓవర్ రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికా భారీ ఓటమిని పొందడమే కాకుండా 20 ఓవర్ల టీ20 మ్యాచ్లో కనీసం 15 ఓవర్లు కూడా ఆడకుండానే 74 పరుగులకే ఆలౌట్ అయి 101 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండో టీ20లో తను అద్భుతంగా ఆడటం, 90 పరుగులతో చెలరేగడంతో 200 రన్స్ చేయడమే కాకుండా 51 పరుగుల భారీ తేడాతో భారత్ను ఓడించింది. నిజంగా ఈ మ్యాచ్లో డీకాక్ బ్యాటింగ్ చేయకపోయి ఉంటే సౌత్ ఆఫ్రికా పరిస్థితి ఘోరంగా ఉండేది. ఇక ఇప్పుడు ధర్మశాలలో జరుగుతున్న థర్డ్ టీ20లోనూ అంతే. అతను తక్కువ స్కోర్కి అవుట్ కావడంతో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మరోసారి ఫెయిల్ అయింది. రెండో ఓవర్ రెండో బంతికే హర్షిత్ రాణా సూపర్ బౌలింగ్తో డీకాక్ను ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా మరోసారి కష్టాల్లో పడింది. ఇక్కడ సౌత్ ఆఫ్రికాకు మరో అతిపెద్ద సమస్య కూడా ఉంది. డీకాక్కు సరైన ఓపెనింగ్ జోడీ లేడు. వన్డేలో అయితే ర్యాన్ రికిల్టన్ పూర్తిగా ఫెయిల్ అయితే టీ20 సిరీస్లో రిజా హెండ్రిక్స్ పూర్తిగా ఫెయిల్ కావడంతో సౌత్ ఆఫ్రికా పెద్ద ప్రాబ్లంలోకి పడింది. నిజానికి ఈ మ్యాచ్లో రిజా హెండ్రిక్స్ ఫస్ట్ ఓవర్ మూడో బంతికే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయితే రెండో ఓవర్ రెండో బంతికి ఎగ్జాక్ట్లీ ఇతను కూడా నితీష్ రాణా బౌలింగ్లో డీకాక్ అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా మరోసారి కష్టాల్లో పడింది.